టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వయసు 38 ఏళ్లు కావడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకుందని చర్చ జరుగుతుంది. మరో 2 ఏళ్లలో రానున్న 2027 వన్డే ప్రపంచ కప్ లో అతను ఆడతాడా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ పాత్ర అత్యంత కీలకమని, భారత జట్టుకు అతను చాలా అవసరమని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. క్రిక్ బాజుతో మాట్లాడుతూ దినేష్ కార్తీక్ ఈ విషయంపై స్పందించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత వన్డే కప్ గెలవాలనే కసి రోహిత్ లో ఇంకా బలంగా ఉంది. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ గా తన కలను నెరవేర్చుకున్న 50 ఓవర్ల కప్ గెలవాలనే కోరిక అతనిలో ఇప్పటికీ మండుతూనే ఉంది అని కార్తీక్ వివరించాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ ను కార్తీక్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. 2023 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అతను 48 సగటుతో 1000కి పైగా పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ గురించి మనందరికీ తెలిసిందే. రాబోయే 2027 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుంటే బ్యాటర్ గా రోహిత్ జట్టుకు చాలా ముఖ్యం. అతను పూర్తి మనసు పెట్టి ఆడితే ఖచ్చితంగా ఆ టోర్నీలోనూ రాణిస్తాడని నమ్మకం నాకుంది అని డీకే పేర్కొన్నాడు. పవర్ ప్లేలో రోహిత్ ఆడే దూకుడే నాట జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. రోహిత్ ఫామ్ లో ఉన్నప్పుడు అతని బ్యాటింగ్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పవర్ ప్లేలో బౌలర్లపై నిర్భయంగా దాడి చేసి మిగతా బ్యాటర్లకు బలమైన పునాది వేస్తాడు. అతను ఇప్పుడు వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడటం లేదు, జట్టు కోసం ఆడుతున్నాడు. అతని నిస్వార్థ వైఖరి జట్టుకు ఎంతో స్ఫూర్తినిస్తుంది అని దినేష్ కార్తీక్ కొనియాడాడు.